ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని, ఈ వాక్యం ప్రభువా అనేకులకు విస్తరించిన కృప చూపి నడిపించి సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుంచి 4వ వచనము చదువుకొని మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకొని మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు తనను తాను అప్పగించుకున్న విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాయడం జరుగుతుంది. దేవుని చిత్తం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి ఆయన శిలువలో బలియాగం కావడమే దేవుని చిత్తం అని ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించుకోవాలని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనము 14వ వచనం నుంచి వాక్య భాగం గమనించినట్లయితే, క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు ఆ యొక్క విశ్వాస వరం లభించుటకై క్రీస్తు మన కోసము శాపమైపోయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. యేసు క్రీస్తు ప్రభు మన కోసం శాపముగా మార్చబడ్డాడని, యేసు క్రీస్తు ప్రభు మన కోసము పాపముగా చేయబడ్డాడని చెప్పి పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం వాక్య భాగం ఉంది. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే శిలువలో ఎవరైతే వేలాడదీయబడ్డారో, శిలువలో ఎవరైతే బలి కాబడ్డారో, ఆ శిలువ మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు నీ యొక్క పాప నిమిత్తము, నా యొక్క పాప నిమిత్తము కల్వరి శిలువలో వేలాడి ఆయన మన యొక్క శాపములంతా కూడా ఆయన శిలువ మీద మోసాడు. ప్రియ సహోదరుల సహోదరుల, యేసు క్రీస్తు ప్రభు మన పాపం నుంచి, మన శాపం నుంచి మనల్ని విమోచించడము తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము అని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చాలా స్పష్టంగా మనకు రాయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, యేసు క్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహించబడుతుంది అని చెప్పి వాక్య భాగంలో రాయడం జరిగింది. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి వాక్య భాగం చాలా స్పష్టంగా చెప్తుంది. అపోస్తలుడైన పౌలు, శీలయుడు కూడా చెరసాలలో వేయబడినప్పుడు, వారి పాటలతో దేవుని ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు కదిలి భూకంపం వచ్చి తలుపులు తెరుచుకొని వారి యొక్క బంధకంలో ఊడిపోయిన సందర్భంలో చెరసాల నాయకుడు వారి దగ్గరికి వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయలేదని అడిగినప్పుడు వారు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుకో, ఇప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుతారని ప్రభు వాక్యం సెలవుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యొక్క వాక్య భాగం నుంచి గమనించినట్లయితే చూడండి, ప్రభు యేసు క్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును కూడా రాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు రక్షణ పొందడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక మార్గము యేసు క్రీస్తు ప్రభు వారొక్కడే. ఈరోజు నీ జీవితంలో నువ్వు పాపం నుంచి, శాపం నుంచి విడిపింపబడడానికి ఏకైక మార్గము యేసు క్రీస్తు ప్రభు వారొక్కడే. అందుకే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక వాక్యం రాయడం జరిగింది, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామములనే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పి వారు ప్రకటిస్తున్నారు అపోస్తలుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మన జీవితాలలో
ఆదాము అవ్వ చేసినటువంటి పాపమును బట్టి, ఆదాము అవ్వ దేవునికి విరోధంగా చేసిన పాపమును బట్టి సర్వ మానవాళి కూడా పాపములకు దాస్యములకు లోనైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు. అటువంటి పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి, దేవునికి విరోధంగా ఏర్పడినటువంటి ఆ విరోధ భావం తొలగించడానికి యేసు క్రీస్తు ప్రభు మనకు శాంతికరమైనాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. ఆయనే మన పాపములకు సమాధానకరమైనాడు. ఆయనే తండ్రితో మన పాపములను కడిగి తండ్రికి మనకు సమాధానాన్ని దయచేసినాడు. యేసు క్రీస్తు ప్రభు రక్తం పాపం నుంచి పవిత్రులుగా చేస్తుందని యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో వాక్య భాగం చూడండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. అలాగే 9వ వచనం చూడండి. మన పాపములు మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు మన యొక్క సమస్త పాపముల నుంచి మనల్ని పవిత్రపరిచే దేవుడైనాడు. మన యొక్క సమస్త శాపం నుంచి మనల్ని విడిపించే దేవుడైనాడు. ఆయన మన పాపముల నిమిత్తం బలి కావడమే తండ్రి చిత్తము అని చెప్పి స్పష్టమైనటువంటి వాక్య భాగం చూస్తున్నాం. ఎవడైతే నా యందు నిలిచిండినో, నేనైతే ఎవడైతే నిలిచిండినో వాడు బహుగా ఫలించునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే, ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమైనాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మన పాపం వల్ల మనం ఉగ్రత పొందిన పరిస్థితి నుంచి, మన శాపం వల్ల మనం ఉగ్రత పొందిన పరిస్థితి నుంచి, ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా చేసిన పాపం నుంచి మనము కూడా విడిపింపబడడానికి యేసు క్రీస్తు ప్రభు మన పాపములకు శాంతికరమైంది. ఆయన శాంతిని దయచేశాడు. శిలువ రక్తం ద్వారా దేవునితో సమాధానం కలుగజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయించున్నాను. మనము ఒకరినొకరం ప్రేమించాలని నిన్ను వేడుకొంచున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో మనను ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిన రీతిగా మనము కూడా సహోదరులను ఒకరినొకరు ప్రేమించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువు రక్తం వల్ల మనందరం పరిశుద్ధపరచబడ్డామని చెప్పి నమ్మి విశ్వసించి ముందుకు సాగవలసిన వారమైనాము. లేదా ఆ విధంగా కాకుండా మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన సాధ్యము రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. ఏ వ్యక్తి కూడా యేసు క్రీస్తు ప్రభు రక్తం లేకుండా కడగబడకుండా పాప క్షమాపణ కలగదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రభువు తన యొక్క వాక్యమును మనకు వెల్లడిపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో తలుపుని ఎదుట తీసినాను, నీవు లోపల ప్రవేశించాలని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నేను నిన్ను కరుణించాను. కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు నిన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరిచి నిన్ను తన బిడ్డగా చేర్చుకొని ఆయన నిన్ను తన యొక్క పరలోక రాజ్యంలో ఉంచుకోవాలన్నాడు. యేసు క్రీస్తు ప్రభు తలుపును మనకు తెరచినాడు. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసినట్లా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయమంటున్నాడు. ప్రభు హృదయం నీ తలుపు వద్ద చేరి తలుపు తట్టుచున్నాడు. నీవు ఈ క్షణము యేసు క్రీస్తు ప్రభుకు నీ తలుపు తీసినట్లా నీవు రక్షింపబడతావు. యేసు క్రీస్తు ప్రభుకు స్వరమును విని ఆయన వెంబడించినడా రక్షింపబడతావు. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానని చెప్పి యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడునని యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు వాక్య ప్రకారము మనం ఈ లోకంలో ఆనందంగా జీవించాలని, మనం ఈ లోకంలో సంతోషంతో బ్రతకాలని, మనం ఈ లోకంలో సర్వ
సమృద్ధితో జీవించాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం నడిపించడానికి, మన యొక్క ఆ పాపం మన మీద శాపంగా ఉన్నప్పుడు దాన్ని నడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించాడు. ఆయన రక్తం చిందించి ఆయన రక్తధారం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడండి, మనము ఒకవేళ యేసు రక్తంలో కడగబడకపోతే మనము దేవుని తీర్పులో మనం నిలవబడవలసి ఉంటుంది. కానీ ఈ లోకంలో మనం అనుకోవచ్చు అనేకమైన శోధనలు మనకు కలుగుతున్నాయి, అనేకమైన వేదనలు మనకు కలుగుతున్నాయని. కానీ ప్రభు వాక్యం 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం వాక్యం సెలవిస్తుంది, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్నటకు మార్గం కలుగు చేయనటువంటి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని ఎక్కువగా శోధింపబడనీయడు, ఆయన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడు, ఆయన మిమ్మల్ని మీరు కష్టపడుతుంటే ప్రభు చూడడు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని అవయవము, దేవుని యొక్క బిడ్డలను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్య భాగం గమనించుకోవాలి. మనము ఎటువంటి క్రియలు చేస్తున్నామా, మనము ఎటువంటి పనులు చేస్తున్నామా, మనం ఏమి విత్తుతున్నామా దానిని మనం కోస్తాం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తానని చెప్పినాడు కనుక ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందువలనే మన తండ్రి అయిన దేవుడు మన యొక్క క్రియల గురించి ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఆయన హృదయాన్ని పరిశోధిస్తానని చెప్పి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనము, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. ఆయన మన యొక్క క్రియల యొక్క ప్రతిఫలం చొప్పున మనకు ప్రతిఫలం ఇస్తానని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎవడు చేసిన క్రియల చొప్పున వాడికి ప్రతిఫలం వస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రికలో మనకు ప్రభు వాక్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడండి, ఎవడైతే ఎటువంటి క్రియలు చేస్తాడో వారి క్రియల మూలంగానే వారికి ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పి ఆ విధంగా మనం చేసినటువంటి క్రియల మూలంగానే మనకు ప్రతిఫలం లభిస్తుంది. కానీ మనము ఏ పంట విత్తితే ఆ పంటనే మనము కోయవారిగా ఉన్నాం. కాబట్టి సహోదరుడా, అందుకే అంటున్నాడు ప్రభు వాక్యము సెలవిస్తుంది, దేవునికి పక్షపాతము లేదు. దేవుడు ఆయన విశ్వసించు వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము తండ్రి అయిన దేవుని వలన మన యొక్క జీవితాల్లో కలిగినటువంటి రక్షణకరమైన చిత్తము ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేవడం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభు వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, పరిశుద్ధత కలుగుటకై మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో సెలవిస్తుంది. మనం పాపం వలన మరణించవలసిన వారమైనాం, కానీ దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇంకా మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపమైంట కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించిందని చెప్పి ప్రభు వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది. అలాగే ప్రభు వాక్యం సెలవిస్తుంది 3 యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనా కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ఈరోజు మనం యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే ఒక క్రైస్తవుడిగా మన జీవితాల్లో మనం గుర్తింపు కలిగి ఉండాలంటే మన ప్రవర్తన మారిండాలి, మన మార్గం మారిండాలి, మన యొక్క వ్యవహారము భాష మారిండాలి, మన యొక్క పరిస్థితి మారిండాలి, మన యొక్క సమస్తము మార్పు చెందవలసిన వారమైనా. లేకపోతే నువ్వు గత కాల పాప జీవితంలో ఇంకా ఉంటే ఈ క్షణంలో యేసు క్రీస్తు ప్రభువుని అడుగు, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు,
నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు. నన్ను అడిగిన వెంటనే యేసు క్రీస్తు ప్రభు తన బిడ్డగా నన్ను స్వీకరించి నిన్ను ఆయన నిత్య రాజ్యమునకు వారసుడిగా వారసులుగా చేస్తాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. మరలా ఇటువంటి సమయం రాదు సహోదరుడా సహోదరి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీ పాపం జీవితం పోతుంది, నీ శాప జీవితం పోతుంది, నీ అప్పులు తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతాయి, నీ నష్టాలు వ్యాధులు తీరిపోతాయి, రోగాలు స్వస్థపరచబడతాయి, నీ బాధలు తీరిపోతాయి, నీ సంతానం వృద్ధి చెందుతుంది, నీకు ఉద్యోగం లభిస్తుంది, నీ ఉద్యోగంలో నీకు ఆశీర్వాదం లభిస్తుంది. దేవుడు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వించి దీవించి నడిపిస్తాడు. ఎందుకంటే నేను ఆశీర్వదింపబడ్డాను కనుక సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభువును విశ్వసిస్తే దేవుడు నిన్ను ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా హెచ్చిస్తాడు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభువుని ఎక్కించి నేను అందరికంటే హెచ్చుగా ఉంచుతాడు. మనం ఎప్పుడు తలగా ఉండవలసిన వారమే కానీ తోకగా కాదు కనుక యేసు ప్రభు మనల్ని ముందుగా ఉంచి యేసు ప్రభు మనల్ని గొప్పగా ఉంచుతాడు. మనం ఆశీర్వదింపబడి దీవించబడి దేవుని నామానికి మహిమ కలిగిస్తాం. దేవుని ప్రార్థించుకుందాం. పడవ పొందిన మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి విన్న హృదయాలు ఫలింపజేసి విన్న హృదయాలు సమృద్ధిగా ఫలించి అనేక మందికి మీ స్వార్థను విస్తరింపజేయమని, అనేక మందికి మీ స్వార్థను ప్రకటింపజేయమని, ఆశీర్వదించమని, దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.